పీఎంఏవై కాలనీలను సందర్శించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. జాతీయ ఓటర్ల దినోత్సవం, పల్నాడు జిల్లాకు లెదర్ పార్క్, దామోదర సంజీవయ్య జయంతి తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడు శివారులోని పీఎంఏవై కాలనీలో గత నెల 24వ తారీఖున ఆయన పర్యటించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లోని పేదలకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. పల్నాడు జిల్లాలో 225 లేఅవుట్లలో 39,000 ఇళ్లు మంజూరు చేశారని, వాటిలో 31,000 ప్రారంభమయ్యాయని, వాటిని త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో గత నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి వందలాది మంది విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని పౌరవీధుల్లో నిర్వహించారు. అనంతరం పేరెడ్ మైదానంలో ఓటు హక్కు తప్పక వినియోగించుకుంటామంటూ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ అనుబాబు మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 40,000 మంది తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువతలో కేవలం 20% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం దురదృష్టకరమని, వచ్చే ఎన్నికల్లో ఈ శాతం 100కు చేరాలని కోరారు. దీనికోసం యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని కలెక్టర్ వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పల్నాడు జిల్లా వినకొండలో ఏర్పాటు కానున్న లెదర్ పార్క్ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేయనుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినకొండ మండలం ఇంకుపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న లెదర్ పార్కుకు నిర్ణయించిన సర్వే నెంబర్ 1లో 98.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న భూమి చదును పనులను జీవి ఆంజనేయులు పరిశీలించారు. రీబక్, పోమా, నైక్ వంటి పలు దిగ్గజ సంస్థలు తమ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నాయన్నారు. దీని ద్వారా 20 నుంచి 30,000 మంది చర్మకారులకు ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దామోదర సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో సాధారణమైన ఒక దళిత కుటుంబంలో జన్మించి కర్నూలు, అనంతపురంలో కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరిగిందన్నారు. ముప్పాల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిరప కోత పనులకు వెళ్లిన కూలీలను ఇంటికి తీసుకువస్తున్న వ్యవసాయ ట్రాక్టర్ బోల్తపడడంతో 4 మహిళా కూలీలు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన రైతు పొలంలో ఎండు మిరపకాయలు కోసేందుకు ట్రాక్టర్లో వెళ్లారు. పని పూర్తయ్యాక సాయంత్రం ట్రక్కులో మిరపకాయలు వేశారు. దీంతో కొందరు కూలీలు ట్రాక్టర్లో కాకుండా ఆటోలో వెళ్లిపోగా మరో 18 మంది ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్ బొల్లవరం డొంక రోడ్డు నుంచి ప్రధాన రహదారిపై వస్తుండగా పంట కాలువ వద్ద నీటిలోకి టైర్ జారింది. ఎత్తు ఫలంగా రోడ్డు ఉండడం, డ్రైవర్ అతివేగం, ఆ మార్గంపై అతనికి అవగాహన లేక వాహనం అదుపు తప్పి బోల్త కొట్టింది. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించి స్థానికులతో మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు దేవాదాయ శాఖ సుందరీకరణ వసతుల కల్పనకు చర్యలు చేపట్టింది. భక్తులకు వసతులు కల్పించేందుకు ₹1 కోటి నిధులు వ్యయం చేస్తున్నారు. వీటిలో భక్తులకు మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు పనులు చేస్తున్నారు. తిరునాళ్లకు 20 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాలతో వసతులు కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ దాసరి చంద్రశేఖర్ అన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో మార్చి నెల సమాచార లేఖలో కలుసుకుందాం.